ఎన్నో చేస్తున్నాను వచ్చాడు, ముందుకు వచ్చాడు. మా పిల్లలకే ఉంది విద్యా దీవెన అన్నాడు, అమ్మఒడి అన్నాడు, ఇల్లు కట్టించిస్తా అన్నాడు. ఏం చేశాడు మాకు అసలు ఏమి చేయలే. ఇవాళ రోజు 5 రూపాయలు భోజనం పెడతాడంటే అది నిజంగా చేతకోటి వందనాలు చేస్తున్నాం మేము. ఇంటి భోజనాన్ని మరిపిస్తుంది. మీకు పథకాలు ఏమి ఇవ్వకుండా అన్నం మేము ముందలు పెట్టి ఆ పథకాలు ఆపేస్తున్నారు అనేది ప్రచారం చేస్తున్నారమ్మా. ఆపడు ఎందుకంటే ముందు అందరు పేదోడు ఆకలి తీరుతున్నాడు. పేదోడు ఆకలి తీసిన తర్వాత 10 మంది మన్నీలు పొందితేనే రేపుదన్న గద్దెక్కే రోజుని రూపాయి లేకుండా అప్పుల్లో ముంచెళ్ళాడు. ఆయన మట్టికి ఏం చేస్తాడు, ఏం చేయగలడు? ఇంకా అప్పుల్లో ముంచెళ్ళాడు. ఎవరు చేయగలరా? ఎవరి మట్టికి నిధులు ఉంటేనే చేస్తాడు, నిధులు లేని ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన మట్టికి. ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి దీని వెనకమాల పెద్ద స్కామ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అంటున్నారమ్మా. ఏమండి, ఒక ఇంట్లో భోజనం వండాలంటే ఒక్క ఇద్దరికి నెల వచ్చేసరికి 3000 అవుద్ది. నేను ఇంటి బాగోకి చూస్తున్నాను. నెల వచ్చేసరికి ఇద్దరికి 3000 రూపాయలు అవుతుంది. నెల వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది తినాలంటే? 300 రూపాయలతో పని అయిపోతుంది. అట్ట ఇస్తున్నాడా? ఎవరైనా ఇచ్చాడు? ఉన్న క్యాంటీన్లు ఎత్తేసాడు ఫస్ట్ లోను. కమ్మగా మా ఊళ్ళో అన్న క్యాంటీన్ పెట్టాడు, శుభ్రంగా తీసి పక్కన పడేసాడు. ఆ రాజధాని ఒకటి అన్నాడు, అది తీసి పక్కన పారేసాడు. కమ్మగా ఉద్యోగాలు వచ్చాయి మా పిల్లలకి. వాళ్ళు ఏది లేకుండా చేసుకున్నాడు. ఎందుకు లాభం ఏంటి?